ఇజ్రాయెల్ యొక్క ఒత్తిడి కారణంగా వాళ్ళు యుద్ధంలో దిగారు. సరే ఇప్పుడు దిగారు కాబట్టి దిగిన తర్వాత మీరు మధ్యలో మధ్యంతరంగా వదిలి వెళ్ళకండి అని వాళ్ళు అడుగుతున్నారు. దిగారు అసలు యుద్ధం చేయకుండా ఉండవచ్చు, మొదలుపెట్టిన మధ్యలో వెళ్ళకండి, మీరు కంప్లీట్ చేయండి, ఇరాన్ ని సర్వనాశనం చేసి వెళ్ళండి అని వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఈ రెజీమ్ ఉండిపోయి అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోయి యుద్ధం ఆగిపోయిందంటే కనుక ఇక్కడి నుంచి వీళ్ళు వెళ్లే ప్రతి షిప్ కి కూడాను వాళ్ళు టోల్ కలెక్ట్ చేస్తారు. ఏంటంటే ఒక బ్యారెల్ కి $1 కలెక్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క షిప్ కనీసం అంటే ఒక 2 మిలియన్ బ్యారెల్స్ వెళ్తుంటాయి. 2 మిలియన్ $1 తీసుకున్నా $2 మిలియన్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు, టోల్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ నష్టం ఏదైతే వచ్చిందో యుద్ధం వల్ల ఇజ్రాయెల్ అమెరికా ధ్వంసం చేసినటువంటి ఆస్తులన్నిటికీ నష్టం ఏదైతుందో ఆ నష్టాన్ని వాళ్ళు రికవర్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో అందుకే రేపటి రోజు అమెరికా ఇక్కడ యుద్ధం ఆపేసి వెళ్ళిపోయిందంటే కనుక ఈ దేశాలన్నీ మూల్యం చెల్లించుకోవచ్చు. ఇరాన్ కి బానిసలు అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకని వాళ్ళు చేయండి అని చెప్పి వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో చూద్దాం, ఇది మంగళవారం రోజు ఇంకా జస్ట్ మనకు 36 గంటలు 40 గంటలు ఉంది. అది నిజంగా ఏం చేస్తాడా లేకపోతే దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తాడా చూడాలి. గతంలో కూడా 48 గంటల టైం ఇచ్చాడు, ఇచ్చి దానికంటే జస్ట్ కొన్ని గంటల ముందర 5 రోజులు పొడిగి ఇచ్చాడు.